పుస్తక ప్రియులకు పునఃస్వాగతం. ఈరోజు మనం కొమ్మూరు సాంబశివరావు గారు రచించిన అంతర్ధానమైన అందగత్తె మొదటి భాగం చూద్దాం. మీకోసం ఎవరో వచ్చారు అన్నది భారతి స్ప్రింగ్ డోర్స్ తోసుకుని విశాలాక్షి గదిలోకి వచ్చి. ఎవరతను, ఏం కావాలట అని అడిగింది విశాలాక్షి. తన ప్రియురాలు మాయమైందట, మీతో ఆ విషయం మాట్లాడాలట అన్నది భారతి నవ్వుతూ. పోలీస్ స్టేషన్కి పోయి చెప్పక ఇక్కడికి ఎందుకు వచ్చాడు? మిమ్మల్ని సలహా అడగడానికి వచ్చాడట. విశాలాక్షి ఒక నిమిషం ఆలోచించి, మనిషి ఎలా ఉన్నాడు అడిగింది. సన్నగా పొడుగ్గా ఉన్నాడు. విశాలమైన ఛాతీ, కండలు తిరిగిన శరీరం. 30 ఏళ్లుంటాయి. ఉంగరాల జుట్టు, సన్నని మీసాలు, వెడల్పాటి మొహం, చురుకైన కళ్ళు, సిల్క్ షర్టు, షార్క్ స్కిన్ కోటు, హవానా ప్యాంటు, చేతికి గడియారం. విశాలాక్షి నవ్వుతూ చాలే అని అతన్ని లోపలికి పంపమని చెప్పింది. స్ప్రింగ్ డోర్స్ తోసుకుని చకచకా లోపలికి వచ్చాడు అతను. విశాలాక్షి బల్ల ముందు నిలబడి అర నిమిషం రెప్పవాల్చకుండా చూశాడు ఆమెని. విశాలాక్షి కూడా అతన్ని సూటిగా కళ్ళల్లోకి చూసింది. అతను చాలా ఆదుర్దాగా ఉన్నట్లు, కంగారు పడుతున్నట్లు కనపడ్డాడు. కూర్చోండి అన్నది విశాలాక్షి. అతను కూర్చుంటూ జేబులో నుంచి సిగరెట్ ప్యాకెట్ తీసి, మీకేమైనా అభ్యంతరమా అడిగాడు. పర్వాలేదు అన్నది విశాలాక్షి. అతను సిగరెట్ వెలిగించాడు. 2 సార్లు గట్టిగా పొగ పీల్చిన తరువాత, నా పేరు శ్రీరామ్ అన్నాడు. విశాలాక్షి తల ఊపింది. మీ సహాయం కోసం వచ్చాను అన్నాడు మాటల కోసం తడుముకుంటూ. ఆ విషయం సెక్రటరీ చెప్పింది అన్నది విశాలాక్షి. ఎంత ఫీజైనా ఇస్తాను, మీరు తప్పకుండా సహాయం చేయాలి అన్నాడు శ్రీరామ్. విశాలాక్షి నవ్వి, ఫీజు విషయం తర్వాత మాట్లాడదాం. ఏం సహాయం కావాలో ముందు చెప్పండి అన్నది. చెబుతాను. నా ప్రియురాలంటే నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఉన్నట్లుండి మాయమైంది. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదేమో అని ఆ అమ్మాయి పేరు అని అడిగింది విశాలాక్షి. శశికళ. శశి మాయమవడానికి ఏదో కారణం ఉండాలి అన్నాడు శ్రీరామ్. నన్నేం చేయమంటారు అడిగింది విశాలాక్షి. దయచేసి శశి ఏమైందో వాకబు చేయమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను అన్నాడు. విశాలాక్షి శ్రీరామ్ని సూటిగా కళ్ళల్లోకి చూసింది. నేను లాయర్ని. కోర్టులో వాదించడం నా పని. అంతర్ధానమైన ఆడవాళ్ళని వెతకడం నా పని కాదు. పోలీసులకు రిపోర్ట్ చేయండి అన్నది. శ్రీరామ్ ముందుకు వంగి బల్ల మీద చేతులు పెట్టి, విశాలాక్షి గారు, మీరు అందరూ లాయర్లలాగా కాదని నాకు తెలుసు. అందుకే మీ దగ్గరికి వచ్చాను. సామాన్య పరిస్థితుల్లో శశి కనబడనట్లయితే పోలీసులకు రిపోర్ట్ చేసేవాణ్ణి. కానీ సామాన్య పరిస్థితి కాదు ఇది అన్నాడు. శ్రీరామ్ని చూసి విశాలాక్షి జాలిపడ్డది. అతను పడుతున్న ఆదర్ద, బాధ అతని కళ్ళల్లో స్పష్టంగా కనబడుతున్నాయి. ఏమిటా అసామాన్య పరిస్థితి అని అడిగింది. ధనర్వేదులు ధర్మారావు గారి పేరు వినే ఉంటారు మీరు. పెద్ద పారిశ్రామికులు అన్నాడు శ్రీరామ్. చక్కెర ఫ్యాక్టరీ, వనస్పతి ఫ్యాక్టరీ, ఇంకేవో ఫ్యాక్టరీలు ఉన్నాయి కదూ ఆయనకి అన్నది విశాలాక్షి. శ్రీరామ్ తల ఊపాడు. శశికళ ఆయన ఇంట్లో ఉద్యోగంలో ఉంది. ఫలానా పని అని లేదు. ఇంటి పెత్తనం అంతా ఆమెదే. యజమానురాలికి ఉత్తరాలు రాసి పెట్టడం, ఇంటికి కావలసిన వస్తువులు తెప్పించడం, పని వాళ్ళ మీద అజమాయిషీ చేయడం మొదలైన పనులు చేస్తూ ఉండేది. నెలకి 60 రూపాయల జీతం, భోజనం, బస ఇంట్లోనే చెప్పాడు. ఓహో, ఆ శశికళని మీరు పెళ్లి చేసుకోవాలనుకున్నారా అడిగింది విశాలాక్షి. అవును, మేము పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాం. నిజానికి ఇవాళ ఈ పాటికి మా పెళ్లి అయిపోవలసింది. రిజిస్టర్ ఆఫీసుకి వెళ్ళి రిజిస్టర్ పెళ్లి చేసుకునేందుకు ఏర్పాటు చేసుకున్నాము. నేను ఇవాళ 9:30 కల్లా ధర్మారావు గారి ఇంటికి ట్యాక్సీలో వెళ్ళాను. నా కోసం ఇంటి బయట కాచుకుంటానని చెప్పింది శశి. కానీ బయట కనపడలేదు. 10 నిమిషాలు కాచుకున్నాను. శశి జాడలేదు. ఇంట్లోకి వెళ్ళాను. హాల్లో ధర్మారావు గారు, 2 పోలీస్ ఆఫీసర్లు, ధర్మారావు గారి భార్య, కూతురు, కుమారుడు నిలబడి ఉన్నారు. శశి ఏదని అడిగాను. ఇంట్లో లేదని, ఎక్కడికి వెళ్ళిందో తెలియదని అన్నారు. పోలీసు ఆఫీసరు నన్ను కొంచెం అనుమానంగా చూస్తూ, మీరెవరని అడిగాడు. చెప్పాను. శశి ఎన్ని గంటలకి ఇంట్లో నుంచి వెళ్ళిందని అడిగాను. మాకు తెలియదన్నారు. ఏం జరిగింది, పోలీసులు ఎందుకు వచ్చారని అడిగాను. ఇంట్లో దొంగతనం జరిగిందని, 50,000 రూపాయల నెక్లెస్ పోయిందని ధర్మారావు గారు చెప్పారు. నాకు ఆ దొంగతనంతో ఆ సంబంధం ఉన్నట్లుగా నన్ను అనుమానంగా చూశారు పోలీసులు. శశిని అనుమానిస్తున్నారని, అందువల్ల నా మీద కూడా అనుమానం కలిగిందని స్పష్టంగా తెలిసింది నాకు. ఏం చెయ్యాలో పాలుపోలేదు. శశి ఎక్కడికి వెళ్ళిందో, ఎందుకు వెళ్ళిందో అర్థం కాలేదు. ఒకవేళ నాకంటే ముందు రిజిస్టర్ ఆఫీసుకి వెళ్ళిందేమోనన్న ఆశతో ట్యాక్సీ ఎక్కి రిజిస్ట్రార్ ఆఫీసుకి వెళ్ళాను. రిజిస్ట్రార్ ఆఫీస్ అంతా వెతికాను. అక్కడా లేదు. అక్కడ నుంచి ధర్మారావు గారి ఇంటికి ఫోన్ చేసి శశి వచ్చిందా అని అడిగాను. రాలేదని చెప్పారు ధర్మారావు గారు. నాకు ఏం చెయ్యాలో తోచలేదు. శశి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది, ఎక్కడని వెతకను ఆలోచిస్తూ ట్యాక్సీ ఎక్కబోతుండగా ఒకతను వచ్చి తను పోలీస్ కానిస్టేబుల్నని, మఫ్టీలో ఉన్నానని తనతో రమ్మని చెప్పాడు. ఎందుకని అడిగాను.
తనకి తెలియదని పోలీస్ స్టేషన్కి వచ్చి ఇన్స్పెక్టర్తో మాట్లాడమని చెప్పాడు. అతనితో వెళ్ళాను. శశిని గురించి నన్ను అడిగారు ఇన్స్పెక్టర్. ఆమెకి ఈ ఊళ్ళో బంధువులు ఎవరైనా ఉన్నారా అని, నాకు ఎన్నేళ్ల నుంచి శశి తెలుసునని, ఏం చదువుకున్నదని ప్రశ్నల మీద ప్రశ్నలు వేశాడు ఇన్స్పెక్టర్. ధర్మారావు గారింట్లో పోయిన రత్నాల హారం గురించి దర్యాప్తు చేస్తున్నామన్నాడు. శశిని నేను కలుసుకుంటే వెంటనే తనకి టెలిఫోన్ చేయమని హెచ్చరించాడు అని చెప్పి శ్రీరామ్ చేతిలో ఉన్న సిగరెట్ పీక యాస్ట్రేలో నలిపేసి ఇంకో సిగరెట్ వెలిగించాడు. ఆ ఇంట్లో ఏం జరిగిందో నాకు తెలియదు. శశి ఎందుకు వెళ్ళిపోయిందో నాకు అర్థం కాలేదు. శశి దొంగతనం చేయదు. చాలా మంచి అమ్మాయి. పోలీసులు శశిని వెతికి పట్టుకుని జైలులో పెడతారు. మీరు శశిని ఎట్లా అయినా రక్షించాలి. మీరు రక్షించగలరనే ఆశతో మీ దగ్గరికి వచ్చాను. శశి ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో దయచేసి కనుక్కోండి ప్లీజ్ అన్నాడు శ్రీరామ్ ఆవేశంతో. మీరేం ఉద్యోగంలో ఉన్నారు అడిగింది విశాలాక్షి. ఆవిడలో మిషన్ టూల్స్ ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ ఇంజనీరుగా ఉన్నాను. మీ జీతం 500. మీ బస? ఆవిడలో ఫ్యాక్టరీ క్వార్టర్స్లో ఉంటున్నాను. శశికళ మీకు ఎట్లా పరిచయం అయింది? శ్రీరామ్ నుట్టూర్చి అదొక కథ అన్నాడు. చెప్పండి. మా అసలు ఊరు విజయవాడ. నేను అక్కడే పెరిగాను. అక్కడే చదువుకున్నాను. 15 ఏళ్లప్పుడు 5th ఫారం చదువుతున్నాను. మేముండే పక్కవాటాలో శశి తండ్రి ఉండేవాడు. తల్లి లేదు. శశికి 10 ఏళ్ళు. స్కూలుకి వెళ్ళేది. తరచూ మా ఇంటికి వచ్చి మా అమ్మతో కబుర్లు చెప్పేది. మా అమ్మ శశికళని చాలా ముద్దుగా చూసేది. ఒకరోజు ఉన్నట్లుండి వాళ్ళ నాన్న పోయాడు. శశి గుండె పగిలేటట్లు ఏడవడం నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. మన్నాడో ఎప్పుడో ఆ అమ్మాయి మేనత్త వచ్చి శశికళని తీసుకువెళ్ళిపోయింది. అంతటితో ఆ అమ్మాయిని మర్చిపోయాను. ఇది జరిగి 15 ఏళ్ళు అయింది. స్కూల్ ఫైనల్ అయ్యాక కాలేజీల్లో చేరి మెకానికల్ ఇంజనీరింగ్ పాస్ అయ్యాను. ఏడాది క్రితం ఆవిడ మిషన్ టూల్స్లో ఫ్యాక్టరీలో ఉద్యోగం జరిగింది. ఈ 15 ఏళ్లలో మా అమ్మా నాన్న పోయారు. నేను ఒంటిగాణ్ణి. శనివారం మధ్యాహ్నం, ఆదివారం ఫ్యాక్టరీకి సెలవు. శనివారం 3 గంటలకల్లా మద్రాసు రావడం, సినిమా చూడడం, ఆ రాత్రి మన్నాడు ఏ హోటల్లోనే ఉండి ఆదివారం అంతా పట్నం చుట్టి సాయంకాలానికి ఆవిడ చేరుకోవడం మామూలైపోయింది. ఒకరోజు సినిమాకి వెళ్ళినప్పుడు నా పక్క సీట్లో ఓ అమ్మాయి కూర్చుంది. ఎప్పుడో ఎక్కడో చూసిన ముఖం అనిపించింది. ఎంత ప్రయత్నించినా జ్ఞాపకం రాలేదు. ఏవో స్మృతులు నా మెదడులో మెలగడం ప్రారంభించాయి. చివరికి మీ పేరేమిటండి? ఎక్కడో మిమ్మల్ని చూసినట్లుంది అన్నాను. ఆ అమ్మాయి చిన్నగా నవ్వుతూ అవును, నేను మిమ్మల్ని ఎక్కడో చూసినట్లే ఉంది. నా పేరు శశికళ అన్నది. ఆ గొంతు వినగానే గుర్తు వచ్చింది. 15 ఏళ్ల క్రితం మా ఇంటికి ఎప్పుడూ వస్తూ మా అమ్మతో కబుర్లు చెప్పిన శశికళ జ్ఞాపకం వచ్చింది. ఆ సంగతి ఆ అమ్మాయికి చెప్పాను. ఆ అమ్మాయి నన్ను గుర్తుపట్టింది. ఒకరినొకరం ఎన్నో ప్రశ్నలు వేసుకున్నాం. నా కథ అంతా నేను చెప్పాను. ఆవిడలో ఉద్యోగం చేస్తున్నానని చెప్పాను. తన తండ్రి పోయాక మేనత్త దగ్గర కొన్ని రోజులు ఉన్నానని, స్కూల్ ఫైనల్ వరకు చదువుకున్నానని, ఉద్యోగం కోసం ప్రయత్నించానని, ధర్మారావు గారి ఇంట్లో ఉద్యోగం దొరికిందని చెప్పింది. ప్రతి శనివారం తనకి సెలవని, శనివారాలు తరచూ సినిమాకి వస్తూ ఉంటానని చెప్పింది. నాకు నా అన్నవాళ్ళెవరూ లేరు. ఏకాకిగా ఉంటున్నాను. శశి అంతే. ఒక విధంగా ఇద్దరం అనాథలం. అందుకేననుకుంటా మాకు ఒకరి మీద ఒకరికి సానుభూతి, ఇష్టం కలిగాయి. తరువాత శనివారాలు నేను మద్రాసు వచ్చినప్పుడు శశి నేను ఎక్కడో ఒక చోట కలుసుకునేవాళ్ళం. ఏ సినిమాకో బీచ్కో వెళ్ళి సాయంకాలమంతా కులాసాగా గడిపేవాళ్ళం. చీకటి పడుతుండగా శశి ఇంటికి వెళ్ళిపోయేది. ఇలా 6 నెలలు గడిచాయి. శశి అందాన్ని ఎంత వర్ణించి చెప్పినా మీకు తెలియదు. నా దగ్గర ఫోటో ఉంది, ఇస్తాను చూడండి అంటూ శ్రీరామ్ జేబులో నుంచి పర్సు తీసి అందులో ఉన్న ఫోటో విశాలాక్షికి ఇచ్చాడు. ఫోటో చూస్తే ఆమె ఒంటె రంగు తెలియదు. మిలమల మెరిసే బంగారు ఛాయ, నాజూకైన విగ్రహం, నల్లని ఒత్తు జుట్టు, నిండు బుగ్గలు. నవ్వినప్పుడు బుగ్గల మీద చిన్న సొట్టలు అందంగా పడతాయి. విచిత్రంగా నవ్వే కళ్ళు. అటువంటి కళ్ళు నేనెంతవరకు ఎక్కడా చూడలేదు. ఆమె కళ్ళలోకి చూస్తూ ఉంటే నిర్మలమైన ఆకాశంలోకి చూస్తున్నట్లు ఉంటుంది. ఎంతో లోతైన కళ్ళు. శశిని గురించి కవిత్వం చెబుతున్నాడు శ్రీరామ్. విశాలాక్షి ఆ సంగతి గ్రహించి అవును, మీ శశి చాలా అందమైన అమ్మాయే. మీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నారు తరువాత అన్నది. ఏదో కలలో నుంచి మేలుకున్నట్లు శ్రీరామ్ ఉలిక్కిపడి క్షమించండి అని నవ్వి ఇవాళ పొద్దున్న రిజిస్టర్ పెళ్లి చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము. నేను 9:30 కల్లా ధర్మారావు గారి ఇంటికి వెళ్ళి శశిని తీసుకుని రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళేటట్లు నిశ్చయించుకున్నాము అన్నాడు. శశి ధర్మారావు గారితో చెప్పిందా మీ పెళ్లి విషయం? అడిగింది విశాలాక్షి. చెప్పింది. వాళ్ళందరూ సంతోషించారుట. అనుకున్న ప్రకారం ఆవిడ నుంచి ఇవాళ పొద్దున్నే ఇక్కడికి వచ్చాను. బెంగళూరుకి 1st క్లాస్ బెర్తులు 2 బుక్ చేశాను. ధర్మారావు గారి ఇంటికి వెళ్ళాను. శశి లేదు.
ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. ఆ ఇంట్లో వాళ్ళెవరికీ తెలియదంట. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఎందుకు వెళ్ళి ఉంటుంది? శశి నెక్లెస్ దొంగిలించిందని వాళ్ళు అనుమానిస్తున్నారు. ఎంత దారుణం! దొంగతనం చేయడానికి శశికేం కర్మ? నాకు 500 జీతం. నన్ను పెళ్లి చేసుకోబోతోంది. సుఖంగా ఏ చింత లేకుండా హాయిగా ఉండవచ్చు. సరిగా పెళ్లికి ముందు రోజు దొంగతనం చేసిందంటే ఎవరైనా నమ్ముతారా? మీరే చెప్పండి విశాలాక్షి గారు అన్నాడు శ్రీరామ్ ఆవేశంతో. విశాలాక్షి చిన్నగా దగ్గి, శ్రీరామ్ గారు, మీకు శశికళతో 6 నెలల నుంచేగా పరిచయం. చిన్నప్పుడెప్పుడూ ఆమెను ఎరుగుదురు. ఈ 6 నెలల్లో శశి గుణగణాలన్నీ మీకు తెలిసిపోయాయంటే ఎలా? శశికి నిజంగా మీ మీద ఇష్టం లేదేమో, సరదాకి మీతో తిరుగుతున్నదేమో, పెళ్ళి ఇష్టం లేక తప్పించుకునేందుకు ఇవాళ ఇంట్లో లేకుండా వెళ్ళిపోయిందేమో అన్నది. శ్రీరామ్ ముఖం ఎర్రబడ్డది. నేను నమ్మను, ముమ్మాటికి నమ్మను. శశికి నా మీద ఇష్టం లేకపోతే ఆ విషయం తెలుసుకోలేనంత మూర్ఖుణ్ణి కాను. శశి నా కళ్ళల్లోకి చూసి నవ్వినప్పుడు, ఆమె మాట్లాడుతున్నప్పుడు ఎలా చెప్పడం విశాలాక్షి గారు? శశి మోసం చేయదు అన్నాడు శ్రీరామ్. లేకపోతే ఆ అమ్మాయి మాయమైపోవడానికి ఇంకేదో కారణం ఉండవచ్చు. మీరు ఇక ఆ అమ్మాయి మీద బెంగ పెట్టుకోవడం అనవసరం, మరిచిపోవడం మంచిది అన్నది విశాలాక్షి. శ్రీరామ్ నిట్టూర్చాడు. మీకు అర్థం కావడం లేదు విశాలాక్షి గారు, క్షమించండి. శశి మాయం కావడానికి ఏదో కారణం ఉంటుంది. శశి మాయం కావడం సంగతి అట్లా ఉండనివ్వండి. వజ్రాల హారం పోవడం ఏమిటి? శశిని అనుమానించడం ఏమిటి? మీరే చెప్పండి విశాలాక్షి గారు. అంతా ఏదో మాయగా ఉంది, ఏదో మోసంలా ఉంది. అందుకే మీ దగ్గరకు వచ్చాను. దయచేసి మీరు ఈ విషయం ఆరా తీయాలి. నిజం తెలిస్తేనే గాని నాకు నిద్ర పట్టదు. తనంతట తనే ఎక్కడికో వెళ్ళిపోయిందని తెలిస్తే చాలు. నా మీద ఇష్టం లేక నన్ను తప్పించుకునేందుకు ఇంట్లో నుంచి మాయమైందని నిశ్చయంగా తెలిసినా చాలు. ఈ సందిగ్ధం, ఈ అగమ్యం నేను భరించలేను అన్నాడు. అంతలో బల్ల మీద టెలిఫోన్ మోగింది. విశాలాక్షి రిసీవర్ అందుకుని హలో అన్నది. ఈస్టర్న్ ఇన్సూరెన్స్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మీతో మాట్లాడాలట. కనెక్ట్ చేయమంటారా అడిగింది భారతి. కనెక్ట్ చేయమని చెప్పింది విశాలాక్షి. ఈస్టర్న్ ఇన్సూరెన్స్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రామనాథ్, షిఫానీ మాట్లాడుతున్నాను అన్నాడు అవతల నుంచి. హలో, విశాలాక్షి స్పీకింగ్ అన్నది విశాలాక్షి. విశాలాక్షి గారు గుడ్ మార్నింగ్. మీరు చాలా బిజీగా లేకపోతే చిన్న కేసులో మాకు సహాయం చేసి పెడతారా అడిగాడు షిఫానీ. ఏమిటది అడిగింది విశాలాక్షి. ధనర్వేదులు ధర్మారావు గారు పెద్ద పారిశ్రామికులు, మీరు పేరు వినే ఉంటారు. 2 ఏళ్ల క్రితం ఆయన 50,000 ఖరీదు చేసే నెక్లెస్ ఒకటి కొన్నారు. దాన్ని మా దగ్గర ఇన్సూరెన్స్ చేశారు అన్నది విశాలాక్షి. ధర్మారావు గారి భార్య కృష్ణవేణి గారు ఆ నెక్లెస్ పోయిందని ఇవాళ మాకు పోలీసులకి రిపోర్టు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దయచేసి మీరు మా తరపున దర్యాప్తు చేయమని కోరుతున్నాను అన్నాడు షిఫానీ. మోసమేమైనా ఉందని మీరు అనుమానిస్తున్నారా అడిగింది విశాలాక్షి. లేదు, మాకెటువంటి అనుమానం లేదు. కానీ అంత పెద్ద మొత్తానికి ఇన్సూర్ చేసిన నగపోయినప్పుడు మా కంపెనీ తరపున కూడా దర్యాప్తు జరపడం అనవసరమేగా, అందుకని మిమ్మల్ని కోరుతున్నాను అన్నాడు మేనేజింగ్ డైరెక్టర్ షిఫానీ. ధర్మారావు గారి ఆర్థిక స్థితి బాగా లేదా అడిగింది విశాలాక్షి. నోనో, అటువంటిదేమీ లేదు. నాకు తెలిసినంత వరకు ధర్మారావు గారి ఆర్థిక స్థితికి ఎలాంటి ఢోకా లేదు. ఆయన కంపెనీలన్నీ బాగా లాభసాటిగా ఉన్నాయి. మాకు అనుమానం ఉండి కాదు మిమ్మల్ని దర్యాప్తు చేయమని అడుగుతున్నది. కేవలం రొటీను. మీరు దర్యాప్తు చేసి మోసమేమీ లేదని రిపోర్టు పంపిస్తే చాలు, క్లెయిమ్ అంగీకరిస్తాము అన్నాడు పిషాని. విశాలాక్షి 1 నిమిషం ఆలోచించింది. ఆల్ రైట్, నేను విచారిస్తాను. త్వరలోనే రిపోర్టు పంపుతాలేండి అని రిసీవర్ హుక్ మీద పెట్టేసింది. శ్రీరామ్ వైపు తిరిగి, మిస్టర్ శ్రీరామ్, నేను ఇప్పుడు ధర్మారావు గారి ఇంటికి వెళుతున్నాను. మీ శశికళ గురించి కూడా విచారిస్తాను. మధ్యాహ్నం 3 గంటలకి నాకు టెలిఫోన్ చేయండి. మీ శశిని గురించి ఏమైనా తెలిస్తే చెబుతాను అన్నది. శ్రీరామ్ ముఖం వికసించింది. విశాలాక్షి గారు, చాలా థ్యాంక్స్. మీ ఫీజు అడిగాడు. మీరు నాకేమీ ఫీజు ఇవ్వనక్కర్లేదు. దయచేసి ఈ విషయం గుర్తుంచుకోండి. మీరు నా క్లయింట్ కారు. మీ శశిని గురించి నాకేమైనా తెలిస్తే మీకు తెలియజేస్తాను అంతే అన్నది విశాలాక్షి. విశాలాక్షి అన్న మాటల్లో అంతరార్థం శ్రీరామ్ గ్రహించలేదు. విశాలాక్షి శశికళని గురించి విచారిస్తానన్నందుకు సంతోషంతో తల ఊపి, థ్యాంక్ యూ, 3 గంటలకు నేను వస్తాను అనేసి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోగానే భారతి గదిలోకి వచ్చి, కేసు తీసుకున్నారా అడిగింది. విశాలాక్షి తల తిప్పి, తీసుకునేందుకు వీలు లేకపోయింది. అయినా విచారిస్తానని చెప్పాను. ఆ శశికళ ఎందుకు అంతర్ధానమైందో తెలుసుకోవాలని నాకు ఉంది అన్నది విశాలాక్షి కుర్చీలో నుంచి లేస్తూ. రండి కూర్చోండి అన్నాడు ధర్మారావు సోఫాలో నుంచి లేచి నిలబడి విశాలాక్షికి నమస్కారం చేస్తూ. విశాలాక్షి ప్రతి నమస్కారం చేసి సోఫాలో కూర్చున్నది. ధర్మారావు చేతిలో ఉన్న విజిటింగ్ కార్డు చూసి, లాయర్ విశాలాక్షి గారు, మిమ్మల్ని గురించి విన్నాను. మీ ఫోటో కూడా పత్రికల్లో చూశాను. ఏం పని మీద వచ్చారు అడిగాడు.
ఈస్టర్న్ ఇన్సూరెన్స్ కంపెనీ వారి తరపున వచ్చాను అన్నది విశాలాక్షి. అలాగా అంటూ ధర్మారావు చేతి గడియారం చూసుకున్నాడు. మీరు ఆఫీస్కి బయలుదేరిపోతున్నట్లున్నారు కదూ అన్నది విశాలాక్షి. ధర్మారావు తల ఊపి అంత తొందరేం లేదులేండి అన్నాడు మర్యాదకి. కానీ ఆఫీసుకి వెళ్ళాలని ఉన్నట్లు ముఖంలో తొందరపాటు స్పష్టంగా కనిపిస్తోంది. ధర్మారావుకి 45 ఏళ్లుంటాయి. చామన ఛాయ, పొడుగు, సన్నం, పైకి దువ్వుకున్న క్రాఫింగ్ జుట్టు, అక్కడక్కడ నెరిసిన వెంట్రుకలు, అమెరికన్ ఫ్రేమ్ కళ్ళద్దాలు, 2 వేళ్లకి ఉంగరాలు, ఫుల్ సూట్లో ఉన్నాడు. తళతళ మెరుస్తున్న బూట్లు, ఇస్త్రీ మడతలు అప్పుడే విప్పిన బట్టలు. గది చాలా శుభ్రంగా ఉంది. అందమైన ఫర్నిచర్ చక్కగా అమర్చబడ్డది. ఖరీదైన సోఫాలు, కుర్చీలు, బల్లలు, తివాసీలు, గోడలకి పెయింటింగ్లు, మూలబల్లల మీద ఫ్లవర్ వాజులు. ధర్మారావు శ్రీమంతుడని ఆ గదిని చూసే చెప్పవచ్చు. తలెత్తి విశాలాక్షి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు ధర్మారావు. ఆ నెక్లెస్ ఎలా పోయిందో చెబుతారా అని అడిగింది. ధర్మారావు నవ్వి తెలియదు అన్నాడు. మీ ఇంట్లో పనిచేస్తున్న శశికళ అనే అమ్మాయి అంతర్ధానమైందంటగా? ధర్మారావు తల ఊపాడు. ఎప్పుడు? ఇవాళ పొద్దున్న. నెక్లెస్ పోయినట్లు కూడా ఇవాళ పొద్దున్నే తెలిసిందా? ధర్మారావు మళ్ళీ తల ఊపి నెక్లెస్ పోవడానికి శశి అంతర్ధానం కావడానికి సంబంధం లేకపోవచ్చు అన్నాడు. విశాలాక్షి నవ్వి అయి ఉండొచ్చు, కానీ 50,000 రూపాయల నెక్లెస్ పోయిన రోజే మీ పని మనిషి మాయం కావడం విచిత్రంగా లేదు అన్నది. మీరు పొరబడుతున్నారు. మీకు కొంచెం వివరంగా చెబితే గానీ అర్థం కాదు. చెబుతా వినండి. సోమవారం రాత్రి మా ఇంట్లో దొంగ పడ్డాడు అన్నాడు ధర్మారావు. సోమవారం రాత్రా? ఇవాళ బుధవారం కదండి. అంటే మొన్న రాత్రి మీ ఇంట్లో దొంగ పడ్డాడన్నమాట. అవును, మొన్న రాత్రే. నా భార్య ఇంట్లో లేదు. తన చెల్లెల్ని చూడడానికి ఆ సాయంత్రమే కంజీవరం వెళ్ళింది. రాత్రి తిరిగి రాలేదు. రాత్రి 12 గంటల ప్రాంతాల నా భార్య గదిలో చప్పుడయింది. నేను లేచి వెళ్ళాను. డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న సామాను సంచిలో వేసుకుంటున్నాడు ఒక మనిషి. దొంగ అని కేక వేస్తూ పట్టుకోవడానికి పరిగెత్తాను. వాడు తప్పించుకు పారిపోయాడు. వెంటనే పోలీసులకి ఫోన్ చేశాను. ఆ రాత్రే పోలీసులు వచ్చారు. దొంగ ఇంట్లోకి ఎలా వచ్చాడు అడిగింది విశాలాక్షి. కిటికీ ఊచలు ఊడదీసి లోపల ప్రవేశించాడు. పారిపోవడం ముందు గుమ్మంలో నుంచే పారిపోయాడు. ముందు గుమ్మం తలుపు తెరిచి ఉందా? లేదు, తెరుచుకుని పారిపోయాడు. నెక్లెస్ పోయిన విషయం మీరు ఆ రోజు గమనించలేదా అడిగింది విశాలాక్షి. ఆ రాత్రే పోయిందని నిర్ధారణగా తెలియదు. ఏం జరిగిందో చెబుతా వినండి. ఇనప్పెట్టె నా గదిలో ఉంది. నగలు అందులో దాస్తాము. ఇనప్పెట్టెకి 2 తాళం చెవులు ఉన్నాయి. ఒకటి నా దగ్గర, ఇంకోటి మా ఆవిడ దగ్గర ఉంటాయి. తనకి కావలసినప్పుడు నగలు తీసుకుని వాటిని మళ్ళీ ఇనప్పెట్టెలో పెట్టేస్తూ ఉంటుంది నా భార్య. దొంగ నా గదిలోకి రాలేదు. నేను మెలకుగానే ఉన్నాను. కనుక ఇనప్పెట్టెలో నగలు ఆ దొంగ తీసే అవకాశం లేదు. అందుకే ఇనప్పెట్టె తెరిచి నేను చూడలేదు. డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న వెండి పౌడర్ డబ్బా, మరికొన్ని వస్తువులు దొంగ సంచిలో వేసుకుని పారిపోయాడు. వాటి సంగతి వివరంగా పోలీసులు రాసుకున్నారు అన్నాడు ధర్మారావు. ఆ తరువాత అడిగింది విశాలాక్షి. మర్నాడు నా భార్య ఊరు నుంచి వచ్చింది. దొంగపడిన సంగతి చెప్పాను. కానీ అప్పుడూ చెప్పలేదు నెక్లెస్ సంగతి. ఇవాళ పొద్దున్న శశి కనపడకపోయేప్పటికీ నెక్లెస్ సంగతి జ్ఞాపకం వచ్చిందట. నా భార్య ఆ నెక్లెస్ ఇనపెట్టెలో పెట్టలేదట. కంజీవరం వెళుతున్న తొందరలో డ్రెస్సింగ్ టేబుల్ సొరుగులో పెట్టిందట. మేమిద్దరం కలిసి ఆమె డ్రెస్సింగ్ టేబుల్ సొరుగులు, బీరువాలోనూ వెతికాము. ఇనప్పెట్టె తెరిచి చూశాము. ఎక్కడా లేదు. వెంటనే పోలీసులకి ఫోన్ చేసింది నా భార్య అన్నాడు ధర్మారావు. ఆ నెక్లెస్ కొని ఎంతకాలమైంది అడిగింది విశాలాక్షి. 10 ఏళ్ళయింది. ఎంతకి కొన్నారు? 50,000కి కొన్నాను. అందుకే 50,000కి ఇన్సూరెన్స్ చేశాను. ఈ మధ్య వజ్రాల ఖరీదు పెరిగింది. ఎంత లేదన్నా ఇప్పుడు 70,000-80,000 రూపాయల ఖరీదు ఉంటుంది అన్నాడు ధర్మారావు. ఆ నెక్లెస్ ఆ పళంగా అమ్మితే అంత ఖరీదు రావచ్చు. దొంగ దాన్ని ఉన్నది ఉన్నట్లుగా అమ్మడుగా అన్నది విశాలాక్షి. అవును, వజ్రాల ఊడదీసి విడిగా అమ్ముతాడు. లేకపోతే పట్టుబడడు. విడిగా అమ్మితే ఏమాత్రం వస్తుంది? అట్టే రాదు, 60,000 రావచ్చు అన్నాడు ధర్మారావు. డ్రెస్సింగ్ టేబుల్ సొరుగులో ఉన్న వస్తువులు ఇంకేమైనా పోయాయా? లేదు. చప్పుడయ్యేప్పటికీ నేను పరిగెత్తానుగా. దొంగకి సొరుగులు వెతికే వ్యవధి లేకపోయిందనుకుంటాను. అవును, సొరుగులు వెతికే అవకాశం లేకపోయి ఉండవచ్చు అన్నది విశాలాక్షి. కనుక సోమవారం రాత్రి పడ్డ దొంగ నెక్లెస్ ఎత్తుకుని పోయి ఉండడు అన్నాడు ధర్మారావు. ధర్మారావు గారు, మీ ఇంట్లో పనిచేస్తున్న శశి నెక్లెస్ ఎత్తుకుపోయి ఉంటుందని మీరు అనుమానిస్తున్నారా? ధర్మారావు మొహం చిట్లించాడు. 2 నిమిషాల పాటు మాట్లాడలేదు. క్షమించాలి విశాలాక్షి గారు, ఆ విషయం గురించి నేనేమీ అభిప్రాయం చెప్పదలుచుకోలేదు అన్నాడు. ఎందుకని అడిగింది విశాలాక్షి. శశి 2 ఏళ్ల నుంచి మా ఇంట్లో ఉంది. ఎన్నడూ ఆమె ప్రవర్తనలో ఎలాంటి లోపం కనబడలేదు. శశి దొంగ అయితే ఈ పాటికి ఎన్నో వస్తువులు దొంగలించేది. కావలసినంత అవకాశం ఉంది. నా భార్య తరచూ ఆ నెక్లెస్ శశి చేతికిచ్చి ఇనపెట్టెలో పెట్టమని నాకు పంపేది.
దొంగిలించాలి అనుకుంటే ఎప్పుడో దొంగిలించి ఉండవచ్చు అన్నాడు ధర్మారావు. కనుక శశి దొంగిలించలేదనేది మీ అభిప్రాయం అన్నమాట అన్నది విశాలాక్షి. అంత నిశ్చయంగా చెప్పలేననుకోండి. ఏ సమయంలో ఎవరి మనసులు ఎలా మారతాయో ఏం చెప్పగలం అని చేతి గడియారం ఇంకోసారి చూసుకున్నాడు ధర్మారావు. మీకు ఆఫీస్కి టైం అయినట్లుంది. ఒకసారి మీ ఆవిడ గది, శశి గది చూపిస్తారా అడిగింది విశాలాక్షి. ఓ చూడండి, దానికేం అని ధర్మారావు నౌకర్ని పిలిచాడు. ఈమెని మీ అమ్మగారి దగ్గరకు తీసుకెళ్ళు అని చెప్పాడు ఆ నౌకరుతో. విశాలాక్షి వైపు తిరిగి, నాకు ఆఫీస్ టైం అయింది, నేను వస్తాను, మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాలేండి అన్నాడు. విశాలాక్షి తల ఊపింది. నౌకరు వెనకే మేడ మీదకి వెళ్ళింది. నౌకరు మేడ మీద ఒక గది ముందు వాగి తలుపు తట్టి అమ్మగారు అని పిలిచాడు. 35 ఏళ్ల స్త్రీ వచ్చి తలుపు తెరిచి విశాలాక్షిని యగాదిగా చూసింది. అయ్యగారు, ఈ అమ్మగారిని మీ దగ్గరకు తీసుకువెళ్ళమని చెప్పారు అన్నాడు నౌకరు. నేను లాయర్ని, నా పేరు విశాలాక్షి. మీ ఇంట్లో పోయిన నెక్లెస్ గురించి విచారించడానికి ఇన్సూరెన్స్ కంపెనీ తరపున వచ్చాను. మీ వారితో మాట్లాడాను. మీతో కూడా మాట్లాడడానికి వచ్చాను అన్నది విశాలాక్షి. లోపలికి రండి అన్నదామె. అది విశాలమైన గది. గది మధ్య పెద్ద మంచం. మంచం పక్కన సోఫా సెట్టు, ఒక బల్ల. బల్ల మీద పూల తొట్టె, అందులో రకరకాల పూలు. ఒక మూల డ్రెస్సింగ్ టేబుల్, దాని ముందు ఓ స్టూలు. ఇంకో పక్క పెద్ద బీరువా, బట్టల స్టాండు, నేల మీద తివాచి. విశాలాక్షి గదంతా ఒకసారి కలిగి చూసి ధర్మారావు భార్య వైపు తిరిగింది. కొంచెం లావుగా, పొట్టిగా ఉంది ఆమె. మెరుస్తున్న నున్నని శరీరం, ఒత్తైన జుట్టు. పెదవులకి రంగు వేసుకుంది. కనుబొమ్మలు దిద్దుకుంది. స్నో, పౌడరు, సెంటు వాసన కొట్టుతున్నాయి. పల్చని షిఫాను చీర కట్టుకున్నది. ఒంటికి అతుక్కున్నట్లున్న సిల్క్ జాకెట్ వేసుకుంది. మెళ్ళో ఒంటి వరుస ముత్యాల హారం. 2 వేళ్లకి 2 ఉంగరాలు. ఒక చేతికి బంగారు గాజులు, రెండో చేతికి బంగారు వాచి. కాళ్ళకి బెడ్రూమ్ స్లిప్పర్లు. అంత అందమైన మనిషి కాదు, అనాకారి కాదు. ఆమె చేసుకున్న మేకప్ వల్ల, కట్టుకున్న బట్టల వల్ల 30 ఏళ్ళున్నట్లు కనబడదు. కొంచెం దూరం నుంచి చూస్తే ఏ 25 ఏళ్ల యువతో అనిపిస్తుంది. నా పేరు కృష్ణవేణి, కూర్చోండి అన్నది ధర్మారావు భార్య. విశాలాక్షి కూర్చున్నది. కృష్ణవేణిని 2 నిమిషాలు పరీక్షగా చూసింది. అటువంటి స్త్రీలని విశాలాక్షి చాలామందిని చూసింది. పెద్ద కుటుంబంలోని స్త్రీలు, శ్రీమంతుల భార్యలు. ఆ అంటే ఓ నౌకరు, ఊ అంటే ఓ నౌకరు ఉంటారు ఇంట్లో. పనేమీ ఉండదు. ఏ షాపులో చూసినా వాళ్లే కనబడతారు. సినిమాలోనూ తయారవుతారు. వీధుల్లో కార్లెక్కి తిరుగుతూ ఉంటారు. డబ్బు వ్యవధి చాలా ఎక్కువ అటువంటి స్త్రీలకి. ఆడవాళ్లతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ భంగిమలు, వాళ్ళ తీరు, వాళ్ళ మాటలు అదో రకంగా ఉంటాయి. మగవాళ్లతో మాట్లాడేటప్పుడు మనుషులే మారిపోతారు. తరచూ ఏవో చిక్కుల్లో ఇరుక్కుంటారు. ఆ చిక్కుల్లో నుంచి బయటపడేందుకు నానా అగచాట్లు పడతారు. డాక్టర్లకి, లాయర్లకి బోలెడంత డబ్బు ఇస్తారు. విశాలాక్షి అడిగిన ప్రశ్నలకి కృష్ణవేణి తడుముకోకుండా జవాబులు చెప్పింది. భర్త చెప్పిన విషయాలు తప్ప కొత్తవేమీ చెప్పలేదు. సోమవారం సాయంకాలం కారులో బయలుదేరి తన చెల్లెల దగ్గరికి కంజీవరం వెళ్ళానని, మర్నాడు మధ్యాహ్నం తిరిగి వచ్చానని చెప్పింది. మీరు మీ బల్ల సొరుగులో మీ రత్నాల హారం పెట్టి కంజీవరం వెళ్ళారుట కదా, అంత విలువైన వస్తువు అలా ఎలా మరిచిపోయారు అడిగింది విశాలాక్షి. సోమవారం సాయంకాలం 4 గంటలకి క్లబ్కు వెళ్ళాను. వెళ్ళేటప్పుడు నెక్లెస్ పెట్టుకు వెళ్ళాను. సాయంత్రం క్లబ్ నుంచి తిరిగి రాగానే మా చెల్లెల దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం చూశాను. జబ్బుగా ఉందని వెంటనే రమ్మని రాసింది. ఆదుర్దా పడ్డాను. డ్రైవర్ని పిలిచి కంజీవరం వెళ్ళాలని కారు సిద్ధం చేయమని చెప్పాను. ఒక చిన్న తోలుపెట్టెలో ఆదరాబాదరా 4 బట్టలు పెట్టుకుని బయలుదేరాను. డ్రాయిడ్లో పెట్టిన నెక్లెస్ ఇనపెట్లో పెట్టడం మర్చిపోయాను ఆ తొందరలో. సాధారణంగా నేను ఏదీ మర్చిపోను. బయటకు వెళ్ళి రాగానే ఎప్పుడు నగలు తీసి మా ఆయన గదిలో ఉన్న ఇనపెట్టెలో పెడతాను అన్నది కృష్ణవేణి. మీరు కంజీవరం నుంచి వచ్చాక రాత్రి దొంగబడిన సంగతి విన్నప్పుడైనా మీకు నెక్లెస్ విషయం జ్ఞాపకం రాలేదా అడిగింది విశాలాక్షి. లేదండి, పోవాలని రాసి ఉంటే ఇలా అవుతుందనుకుంటాను. ఎప్పుడూ ఏదో మర్చిపోను నేను నెక్లెస్ విషయం పూర్తిగా మర్చిపోయాను. దొంగ విషయం విన్నాను. నా గదిలోకి వెళ్ళాను. వంగిపోయిన కిటికీ వచ్చులు వడ్రంగి సరిచేస్తుండడం చూశాను. కానీ నెక్లెస్ విషయం జ్ఞాపకం రాలేదు. మీరు నమ్మినా సరే నమ్మకపోయినా సరే అన్నది కృష్ణవేణి చేతులు తిప్పుతూ. అవును, అప్పుడప్పుడు అలా జరుగుతుందిలేండి. నెక్లెస్ సంగతి ఇవాళ ఉదయం జ్ఞాపకం వచ్చిందా? అవునండి, వంట మనిషి వచ్చి నన్ను పొద్దున్నే నిద్రలేపి శశి కనిపించడం లేదని చెప్పింది. ఆయన లేచారు. మా వాడు మోహన్ నిద్రలేచాడు. మా అమ్మాయి ఊర్మిళ లేచింది. అందరం వెతికాము. వెతుకుతూ ఉండగా ఉన్నట్లుండి నెక్లెస్ సంగతి జ్ఞాపకం వచ్చి నా గదిలోకి కంగారుగా పరిగెత్తాను. డ్రెస్సింగ్ టేబుల్ డ్రాయర్ తెరిచి చూశాను. నెక్లెస్ లేదు. మా ఆయన గదిలోకి పరిగెత్తి ఎనపెట్టి తెరిచి చూశాను. అందులోనూ లేదు. మా ఆయన ఎక్కడైనా పెట్టేశారేమోనని అడిగాను. లేదన్నారు. పోలీసులకు వెంటనే రిపోర్ట్ చేశాను అన్నది కృష్ణవేణి.
మీరు డ్రెస్సింగ్ టేబుల్ డ్రాయర్లో నెక్లెస్ పెట్టినట్లు శశికి తెలుసా? అడిగింది విశాలాక్షి. ఏమో, తెలిసి ఉండవచ్చు. నేను కంజీవరం వెళ్ళే హడావిడిలో వస్తువులన్నీ గదిలో చిందరవందరగా పడేసి వెళ్ళాను. వెళుతూ శశిని పిలిచి నా గది సర్దమని చెప్పాను. నేను తిరిగి వచ్చినప్పుడు నేను పడేసిన వస్తువులు, బట్టలు సర్దిపెట్టి ఉన్నాయి. శశి సర్ది ఉంటుంది అన్నది కృష్ణవేణి. కనుక డ్రెస్సింగ్ టేబుల్ డ్రాయర్లో ఉన్న నెక్లెస్ని శశి చూసి ఉండవచ్చు అన్నది విశాలాక్షి. కృష్ణవేణి తల ఊపింది. మీరు అప్పుడప్పుడు మీ నగలు శశి చేతికి ఇచ్చి మీ ఆయనకివ్వమని చెప్పేవారటగా? అవును, అప్పుడేమిటి, సాధారణంగా ఎప్పుడూ శశికే ఇచ్చేదాన్ని అన్నది కృష్ణవేణి. శశి దొంగతనం చేయదలుచుకుంటే ఇదివరకు ఎప్పుడైనా నెక్లెస్ ఎత్తుకుపోయే అవకాశం ఆమెకి ఉందిగా. ఇదివరకు ఎప్పుడూ ఎత్తుకుపోని మనిషి ఇవాళ ఎత్తుకుపోయిందని మీరు ఎందుకు అనుకున్నారు? అడిగింది విశాలాక్షి. ఇదివరకు ఎప్పుడైనా ఎత్తుకుపోయి ఉంటే శశి ఎత్తుకుపోయిందని స్పష్టంగా తెలిసేది. ఇప్పుడు అలా కాదు. మొన్న ఇంట్లో దొంగ పడ్డాడు. నెక్లెస్ కనపడకపోతే ఆ దొంగే ఎత్తుకుపోయాడు అనుకుంటాముగా అన్నది కృష్ణవేణి. అవును, మీరు చెప్పింది సబబుగానే ఉంది. కానీ నేరం దొంగ మీదకి పోతుందని అనుకున్నప్పుడు శశి అంతర్ధానం కావలసిన అవసరం ఏముందో అర్థం కాకుండా ఉంది అన్నది విశాలాక్షి. కృష్ణవేణి నవ్వి శశి ఆడది. నెక్లెస్ దొంగలించిన తర్వాత ఇంట్లో ఉండేందుకు ధైర్యం ఉండదు. దురాశ అణుచుకోలేక దొంగతనం చేసింది. పట్టుబడతానేమో అన్న భయంతో పారిపోయింది అన్నది. శశి ఎటువంటిదో, ఆమె గుణాలు ఎటువంటివో చెబుతారా కొంచెం? అడిగింది విశాలాక్షి. కృష్ణవేణి సోఫా వెనక అనుకుని 2 చేతులు వెనక పెట్టుకుని నిట్టూర్పు విడిచింది. ఎలా చెప్పడం? 2 ఏళ్ల క్రితం ఇంట్లో సాయం చేయడానికి చదువుకున్న ఆడపిల్ల కావాలని పత్రికల్లో ప్రకటించాను. అది చూసి శశి నన్ను చూడడానికి వచ్చింది. యోగ్యతా పత్రాలు ఏమైనా ఉన్నాయా అని అడిగాను. అది వరకు తను ఎక్కడా పనిచేయలేదని, యోగ్యతా పత్రాలు లేవని చెప్పింది. తనకి నా అనేవాళ్ళు ఎవరూ లేరని చెప్పింది. ఆ అమ్మాయిని చూస్తే జాలి వేసింది. సరే, పనిలో పెట్టుకుంటానన్నాను. పాపం అన్ని పనులు చాలా జాగ్రత్తగాను సమర్థతతోనూ చేసేది. చాలా మర్యాదగా ప్రవర్తించేది. సంస్కారము, వివేకము ఉన్న పిల్ల. నెమ్మదిగా ఒక పని తర్వాత ఒక పని అప్పచెపుతూ ఇంటి పెత్తనమంతా ఆ అమ్మాయికి ఇచ్చాను అన్నది కృష్ణవేణి. విశాలాక్షి నవ్వి శశి ఇంటి వ్యవహారాలు బాగా చక్కదిద్దేదా కాదా అని కాదు నాకు కావలసింది అన్నది. మనిషికి దొంగబుద్ధి ఏమైనా ఉందో లేదో చెప్పమంటే ఆ విషయం నేను స్పష్టంగా చెప్పలేను. ఇంటికి తెప్పించే వస్తువుల్లో డబ్బు కొట్టేస్తున్నా, వస్తువులు కొన్ని అపహరించినా కనుక్కోవడం కష్టం. ఈ మహాసముద్రంలో ఏం తెలుస్తుంది అన్నది కృష్ణవేణి. తను పెళ్లి చేసుకోబోతున్నానని, ఉద్యోగం మానేస్తానని మీతో చెప్పిందా? చెప్పింది. ఇవాళ పొద్దున వెళ్ళిపోతానన్నది. పెళ్లి చేసుకుని ఓ ఇంటిదాన్ని అవుతానంటే ఎవరు వద్దంటారు చెప్పండి? శశి వెళ్లే ముందు పెళ్లి బహుమానం కూడా ఇద్దామనుకున్నాను అంటూ లేచి వెళ్ళి 100 రూపాయలు ఖరీదు చేసే పట్టుతీర తెచ్చి చూపించింది. విశాలాక్షి లేచింది. ఊచలు వంచి దొంగ వచ్చిన కిటికీ పక్కకు వెళ్ళి నిలబడ్డది. వడ్రంగి ఊచలు వంపు తీసి తిరిగి బిగించినట్లు స్పష్టంగా కనబడుతోంది. కిటికీ అవతల పెరడు ఉంది. పెరడుకి కొంచెం దూరంలో ఉంది ప్రహరీ గోడ. గోడ పక్కన ఒక సందు కనిపించింది. సోమవారం రాత్రి దొంగ ఆ సందులో నుంచి వచ్చి ప్రహరీ గోడ దూకి నీళ్లకొట్టం పట్టుకుని మేడ మీదకి వచ్చాడని విశాలాక్షి గ్రహించింది. చటుక్కున వెనక్కి తిరిగి శశిగది చూపించమని అడిగింది. సరిగా ఆ సమయానికి వంట మనిషి రంగమ్మ ట్రేలో 2 కప్పుల్లో కాఫీ తీసుకువచ్చింది. ట్రే బల్ల మీద పెట్టి వెళ్ళిపోతూ ఉంటే కృష్ణవేణి ఆమెని ఆగమని చెప్పి శశిగది విశాలాక్షికి చూపించమన్నది. విశాలాక్షి థ్యాంక్స్ చెప్పి ట్రేలో నుంచి కప్పు తీసుకుంది. కాఫీ తాగి కప్పు ట్రేలో పెట్టేస్తూ శశిగది చూసి వస్తానండి అన్నది కృష్ణవేణితో. రంగమ్మ వెనకే మెట్లు దిగి క్రిందకి వెళ్ళింది విశాలాక్షి. మెట్ల పక్కన ఓ నడవ ఉంది. ఆ నడవ 2 పక్కల గదులున్నాయి. రంగమ్మ విశాలాక్షిని ఓ గదిలోకి తీసుకువెళ్ళింది. ఇదేనా శశికళ గది? అడిగింది విశాలాక్షి. వంట మనిషి తల ఊపింది. బతుకంతా దాస్యం చేసి నీ జీవితం నిస్సారమైపోయి కళ్ళల్లో దైన్యం కనబడుతుంది కొంతమందిలో. రంగమ్మ ఆ తరగతికి చెందిన మనిషి. ఎన్నేళ్లు బతికినా కొంతమందిలో ఉండే అమాయక నైజం పోదు. ఎన్ని కష్టాలు అనుభవించినా, ఎంత అధోగతికి వెళ్ళినా కొంతమందిలో మంచితనం పోదు. రంగమ్మ ఆ కోవలోని మనిషి. విశాలాక్షి గదంతా శ్రద్ధగా పరీక్షించి చూసింది. అది చిన్న గది. ఒక పక్కన చిన్న మంచం, మంచం పక్కన ఒక చిన్న ట్రంకు పెట్టె, కిటికీ పక్కన మేకుకి అద్దం, కిటికీలో దువ్వెన, పౌడరు డబ్బా, సోప్ బాక్సు, ఒక మూల కట్టిన దండం మీద ఉతికి ఆరవేసిన బట్టలు. గది శుభ్రంగా ఉంది. విశాలాక్షి దృష్టికి పెట్టె మీద పడ్డది. పెట్టెకి తాళం లేదు. నెమ్మదిగా వెళ్ళి పెట్టె మూత తెరిచింది. అందులో కొన్ని బట్టలు ఉన్నాయి. ఒక చిన్న డబ్బాలో పిన్నులు, క్లిప్పులు మొదలైన వస్తువులు. ఒక మూల ఒక ఇంగ్లీష్ నవల, 2 తెలుగు నవలలు ఉన్నాయి. ఇంకో మూల స్నోబుడ్డి ఉంది. విశాలాక్షి ఆ సీసా మూత తెరిచింది.
అందులో ఒక నల్లపూసల దండ కనిపించింది. దాన్ని బయటకు తీసింది విశాలాక్షి. దండకి 2 మంగళసూత్రాలు వేలాడుతున్నాయి. ఆశ్చర్యంతో సీసా మూతపెట్టి పెట్టె మూత వేసేసి వంట మనిషి వైపు తిరిగింది. లేచి నిలబడి మీ పేరు అడిగింది వంట మనిషిని. రంగమ్మ. ఎంతకాలంగా ఈ ఇంట్లో వంట మనిషిగా ఉంటున్నారు? 5 ఏళ్ల నుంచి. మీరు ఉండడం కూడా ఇక్కడేనా? అవును. ఇంకా ఎవరెవరు ఉంటున్నారు? అయ్యగారు, అమ్మగారు, అబ్బాయి, అమ్మాయి, నేను, శశి, డ్రైవరు షెడ్లో ఉంటాడు. భోజనానికి మాత్రమే ఇంట్లోకి వస్తాడు అన్నది రంగమ్మ. వేరే నౌకర్లు ఎవరూ లేరా? 2 ఉన్నారు. తోటమాలి, ఇంటి పనులు చేసేవాడు. పొద్దున్నే వచ్చి సాయంకాలం వెళ్ళిపోతారు. మీ గదేది? వంటింటి పక్కన ఉన్న గది. ధర్మారావు గారు, ఆయన భార్య, పిల్లలు మేడ మీద ఉంటారా? అవును. శశి కనపడకపోవటం మొదట మీరే చూశారనుకుంటాను అన్నది విశాలాక్షి. అవును. ఆ సంగతి కొంచెం వివరంగా చెబుతారా? రంగమ్మ గొంతు సావరించుకుని ఏమైందో పాపం, ఎక్కడికి వెళ్ళిందో. చాలా మంచి పిల్ల సుమండి. ఈ నెక్లెస్ పోవడం, శశి అంతర్ధానం కావటం అంతా అయోమయంగా ఉంది. శశి దొంగతనం చేసిందంటే నేను నమ్మను అన్నది రంగమ్మ. విశాలాక్షి తల ఊపింది. శశి ఇవాళ నుంచి పని మానేస్తానని చెప్పింది. ఇవాళ తన పెళ్ళి అని చెప్పింది. నిన్న రాత్రి భోజనాలు అయ్యాక 10 గంటలకి శశి నా గదిలోకి వచ్చింది. రంగమ్మ గారు, తెల్లారే 5 గంటలకల్లా నన్ను నిద్రలేపండి. 9:30 కల్లా రిజిస్టర్ ఆఫీస్కి తీసుకువెళ్లేందుకు వస్తారు. ఈలోగా నేను తలంటి పోసుకుని తయారుగా ఉండాలి అన్నది. నేను సరేనన్నాను. నేను తెల్లారి 4 గంటలకే లేస్తానులేండి. పాల మనిషి 4 గంటలు దాటగానే వస్తాడు. నేను 4 లేచి పాలు తీసుకుని పొయ్యి వెలిగించి పాలు పొయ్యి మీద పెట్టి నీళ్ల గదిలోకి వెళ్ళి బాయిలర్ వెలిగించాను. తరువాత శశిని లేపటానికి వెళ్ళాను. గది తలుపు తెరిచి ఉంది. అప్పుడే నిద్రలేచిందా అనుకున్నాను. శశి తలుపు లోపల గడియ పెట్టుకుని నిద్రపోతుందా అడిగింది విశాలాక్షి. అవును, ఎప్పుడూ తలుపు లోపల గడియ పెట్టుకునే పడుకుంటుంది. ఎందుకని? అదెందుకులేండి, చెప్పడం అంత మంచిది కాదు అన్నది రంగమ్మ. పర్వాలేదు చెప్పండి అన్నది విశాలాక్షి. రంగమ్మ విశాలాక్షికి దగ్గరగా వచ్చి నెమ్మదిగా, అబ్బాయి గారు మోహన్ మంచివాడు కాదులేండి. మాటిమాటికి శశి వెంట పడతాడు. శశి మంచి పిల్ల. ఎవరితోనూ మోహన్ మీద ఏమీ చెప్పలేదు. తన జాగ్రత్తలో తను ఉండడం మంచిదని రాత్రులు తలుపు లోపల గడియ పెట్టుకునేది అన్నది రంగమ్మ. మోహన్ అంత అల్లరిగా వెంట పడుతూ ఉంటే అతని తండ్రితోనో తల్లితోనో చెప్పలేదా? లేదండి. చిన్నవాడు, 19 ఏళ్ల కుర్రవాడు. అతనితో ఏంలే అని ఊరుకుంది. శశి మంచి పిల్ల అని చెప్పానుగా. నేను ఎన్నోసార్లు అమ్మగారితో చెప్పమన్నాను. ఆ పోన్లెద్దురు, పాపం కుర్రవాడి మీద చాడీలు చెప్పడం ఎందుకు? మన జాగ్రత్తలో మనం ఉంటే అతని పిచ్చి వేషాలు మానతాడు అన్నది. సరే, మీరు తెల్లారి శశిని లేపడానికి వెళ్ళినప్పుడు తలుపు తెరిచి ఉంది. తరువాత అడిగింది విశాలాక్షి. నాకంటే ముందే నిద్రలేచిందేమో అనుకున్నాను. గదిలోకి వెళ్ళి దీపం వెలిగించాను. గదిలో ఎక్కడా లేదు. హాల్లోకి వెళ్ళి దీపం వేశాను. హాల్లోనూ లేదు. నీళ్ల గదిలో చూశాను. అక్కడా లేదు. ఇల్లంతా వెతికాను. ఎక్కడా కనబడలేదు. ఏమైందా అనుకుంటూ వీధి గుమ్మం దగ్గరికి వెళ్ళాను. తలుపు లోపల గడియ పెట్టి ఉంది. ఇంట్లో ఉన్న మనిషి ఎలా మాయమైందా అనుకుని మళ్ళీ ఇల్లంతా వెతికాను. ఎక్కడా లేదు. వెళ్ళి అమ్మగారిని లేపి చెప్పాను. అయ్యగారు లేచారు. ముగ్గురం మళ్ళీ ఇల్లంతా వెతికాము. అమ్మాయి గారు, అబ్బాయి గారు కూడా లేచారు. అమ్మగారికి వజ్రాల నెక్లెస్ విషయం జ్ఞాపకం వచ్చి తన గదిలోకి పరిగెత్తింది. గదిలో నుంచి వచ్చి అయ్యగారిని నెక్లెస్ ఇనపెట్టెలో పెట్టారా అని అడిగింది. లేదని చెప్పారు. ఇనపెట్టె తెరిచి చూశారు. నెక్లెస్ లేదు. అమ్మగారు పోలీసులకి టెలిఫోన్ చేశారు. పోలీసులు వచ్చారు అని చెప్పింది రంగమ్మ. రంగమ్మ గారు, ఈ ఇంట్లో అందరికన్నా మీకే శశితో ఎక్కువ చనువు ఉండి ఉండాలి. శశిని గురించి మీ అభిప్రాయం ఏమిటి? నెక్లెస్ దొంగతనం చేసి ఉంటుందంటారా? ఏమై ఉంటుంది అడిగింది విశాలాక్షి. శశిని చూస్తూ ఉంటే మా అమ్మాయి జ్ఞాపకానికి వచ్చేది. అచ్చంగా శశిలాగా ఉండేది. 10 ఏళ్ళయింది పోయి అని రంగమ్మ కళ్ళు తుడుచుకుంది. శశిని మీరు చూడలేదు గాని చూసి ఉంటే శశి దొంగతనం చేసే మనిషి కాదని మీరు అంటారు. రత్నం వంటి పిల్ల. 2 ఏళ్ల నుంచి చూస్తున్నాగా. ఎప్పుడూ నవ్వుతూ ఓ పనైనా ఎంత చురుగ్గా అంత చక్కగా చేసేది. ఒక్కసారైనా కోపం రావడం లేదు. నేను ఎప్పుడూ చూడలేదు. అమ్మాయి గారు ఎప్పుడైనా దేనికైనా కోపడ్డా చిన్నపిల్లలే అని సర్దుకుపోయేది అన్నది రంగమ్మ. కథ సాగుతుంది. మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.